నమస్కారం. నేను దుర్గా ప్రసాద్ నీలకంఠ్. చార్టర్డ్ అకౌంటెంట్‌ని, లాయర్‌ని, సర్టిఫైడ్ కీటో డైటీషియన్‌ని, న్యూట్రిషనిస్ట్‌ని కూడా. ఈరోజు వీడియో ఇది ఒక కథ లాంటి నిజం. చాలా ఇన్స్పైరింగ్ అనమాట. ఇన్స్పిరేషన్. సో, దీన్ని సరదాగా డిస్కస్ చేసుకుందాము. ఇతను విలియం బాంటింగ్ అనేది ఇతని మనిషి పేరనమాట. అయితే ఇతను డైట్ ఎప్పుడు చేశాడు అంటే 1862. అంటే మహాత్మా గాంధీ గారు 1869లో పుడితే ఈయన అంతకుముందే డైట్ చేశాడనమాట. బహుశా స్వామి వివేకానంద కూడా పుట్టకముందనమాట. అయితే ఇతను విలియం బాంటింగ్ని మన కీటో డైట్ని బాగా పాపులర్ చేసిన వ్యక్తిగా చరిత్రలోకి నిలిచిపోయాడు. అయితే ఈ కథ ఏంటంటే, ఈ 1860 ప్రాంతాల్లో ఇంగ్లాండు, అంటే మనకి భారతదేశం లేదు, మనం కూడా ఇంగ్లాండ్లో భాగమే కదా, మన దేశమే అనుకోవాలి. అయితే ఇంగ్లాండ్లో 66 ఏళ్ళకి డైట్ స్టార్ట్ చేశాడు. అయితే అతను ఏం చేసేవాడంటే, ఇంగ్లాండ్ ఫ్యాక్టరీస్లో అప్పుడప్పుడు ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది కాబట్టి అందరూ ఏదో ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు అనమాట. అయితే 66 ఏళ్ళకి ఈయన హైటు 5 అడుగుల 5 అంగుళాలన్నమాట. 5 feet 5 inches. 66 ఏళ్ళు రిటైర్ అయ్యి ఇంటి పట్టున ఉన్నాడు. ఇంకొంచెం బరువు పెరిగి 200 పౌండ్లు దాటాడట. అంటే మన లెక్కలో అంటే సుమారు 100 కిలోలు ఉన్నాడనమాట. అంటే ఆయన 5 అడుగుల 5 అంగుళాలకి ఒక 60 లోపు ఉంటే సరిపోతుంది. ఒక 40 కిలోలు ఎక్స్ట్రా ఉన్నాడనమాట. అయితే ఈరోజు మన భారతదేశంలో చూసినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా 40-50 కిలోలు 100 కిలోలు అనేది చాలా కామన్ ఎక్స్ట్రా అనేది. కానీ 1862లో అసలు ఒబేసిటీకి ఛాన్స్ లేని కాలంలో ఇతను 40 కిలోలు ఎక్స్ట్రా ఉన్నాడంటే చాలా, ఆయనని ఒబేసిటీ మ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని కూడా పేరు వచ్చిందట. 40 కిలోలు ఎక్స్ట్రా ఉన్నాడు కాబట్టి, అంటే 60 బదులుగా 100 ఉన్నందుకు. సో 66 ఏళ్ళ వయసు వచ్చింది, శరీరము సహకరించట్లేదు, రకరకాల నొప్పులు అవి ఇవి అన్నీ స్టార్ట్ అయ్యాయి, డైట్ చేయక తప్పదు అని డిసైడ్ చేశాడు. అయితే ఆయన 1862 నుంచి 65 మధ్యలో ఈయన హవా నడిచిందనమాట. ఎట్లా అంటే మన దగ్గర కూడా అట్లా కొంతమంది కొద్ది రోజులు హవా నడిపిస్తారు కదా, అట్లా. అయితే బ్రిటిష్ జర్నల్ ఆయనని నోటోరియస్ మ్యాన్ ఆఫ్ కర్ప్యులెన్స్ అని బిరుదిచ్చిందట. కర్ప్యులెన్స్ అంటే ఒబేసిటీ అనమాట ఇంగ్లీష్లో. అయితే ఆయనకి ఈ అధిక బరువు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఈ 30 ఏళ్ళలోనే మెల్లమెల్లగా బరువు పెరగడం స్టార్ట్ అయ్యాడట. అయితే ఆయనకి పేరెంట్స్కి మెడికల్ హిస్టరీ ఏదన్నా ఉందా ఒబేసిటీ అంటే, పేరెంట్స్కి ఒబేసిటీ లేదట. వాళ్ళు ఇంకా పాత వాళ్ళు కాబట్టి. అప్పుడంతా సైకిళ్ళు కూడా లేని కాలంలో అనమాట. నడుచుకుంటూ వెళ్ళి బండిల మీద తిరిగి ఫిజికల్ వర్క్ చేసే కాలం కదా, 1860s. సో ఫ్యామిలీ హిస్టరీ లేదు. ఇతను లేజీ పర్సన్ కూడా కాదు. అంటే పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళడం, ఎటన్నా వెళ్ళాల్సి వస్తే నడిచి వెళ్ళడం, ఇట్లా అనమాట. పోనీ బాగా తినే అలవాటు ఉందంటే నాట్ ఫుడీ అట. అంటే ఈ బాగా లాగించే టైప్ కూడా కాదట. అయినా కూడా 30 ఏళ్ళు దాటిన తర్వాత 1862 ప్రాంతంలోనే, అంటే అంతకు ఓ 30 ఏళ్ళు వెనక్కి తీస్తే 1830s నుంచి ఆయనకి ఒబేసిటీ స్టార్ట్ అయిందనమాట. అయితే ఇతను ఈ 30 ఏళ్ళు దాటిన తర్వాత బరువు పెరుగుతున్నాని ఇంకా ఎక్సర్సైజ్ పెంచాడట. అంటే ఇంకొంచెం శారీరక శ్రమ పెంచితే, ఆ శారీరక శ్రమ పెంచడం వల్ల ఇంకా బరువు పెరిగాడట. ఎందుకంటే కొంచెము శారీరకంగా ఎక్సర్సైజ్ పెంచినా, ఎక్కువ వాకింగ్ చేసినా మనకి ఆకలి పెరుగుతుంది. ఆకలి తట్టుకోలేకుండా ఎక్కువ తినేస్తుంటాం అన్నమాట. అయితే మనము గంట నడిస్తే 300 క్యాలరీస్ ఖర్చు అయితే
ఒక 2, 3 ఇడ్లీలు తింటే మనకి 300 క్యాలరీస్ వస్తాయన్నమాట. అందుకని మనకి ఎక్సర్సైజ్ ఎక్కువైతే బరువు పెరుగుతుంటాం. సో, అట్లా ఆయన బరువు పెరిగాడు. ఆయన బాగా వాకింగ్ చేసేవాడట. హార్స్ రైడింగ్ చేసేవాడట. అప్పుడు సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు అప్పుడప్పుడే వచ్చాయి కాబట్టి హార్స్ రైడింగు ఇంగ్లాండ్‌లో ఎక్కువ. తర్వాత ఫ్యాక్టరీలో ఎక్కువ పని చేయడము, ఫిజికల్ వర్క్ చేయడం ఇట్లన్నీ చేసేవాడట. అయితే ఇవన్నీ వాకింగ్ ఎక్కువ, హార్స్ రైడింగ్ ఎక్కువ చేసేసరికి మళ్ళీ ఆకలి ఎక్కువై ఇంకా బరువు పెరిగిపోయాడట. సో, అప్పుడేం చేశాడంటే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారము 1862లో వరకి అప్పుడు హీ ట్రైడ్ పర్జేటివ్స్ అండ్ డైయూరిటిక్స్ అట. అంటే పర్గేటివ్స్ అంటే కొవ్వుని కరిగించే ఈ మందులు ఈ మధ్యన మన దగ్గర ఈ మ్యాజిక్ వేసుకుంటే ఇట్లా కొవ్వు కరిగిపోతుంది, ఈ మ్యాజిక్ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ మ్యాజిక్ ఈ ఆయిల్ని పొట్టకు పూసుకుంటే ఇట్లా లోపలికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వస్తుంటాయి కదా చెత్తయి. ఇట్లాంటి చెత్తయి అన్నీ ట్రై చేశాడట. డైయూరిటిక్స్ అంటే బాడీలో వాటర్ని వదిలేయడానికి కోసము కొన్ని మందులు ఇస్తుంటారనమాట. అవి మందులు వేసుకుంటే యూరిన్ ద్వారా బరువు తగ్గుతుంది. అట్లాంటివి కూడా ట్రై చేశాడట. అవి లాభం లేకపోయిందట. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ చేసినప్పటికి కూడా మళ్ళీ బరువు పెరుగుతూనే ఉందట అనమాట. సో, ఇతను ఇట్లాంటి కష్టాల పాలవుతుంటే హిజ్ లైఫ్ టర్న్ వెన్ హీ మెట్ డాక్టర్ విలియం హార్వే, ఆరల్ సర్జన్. అంటే ఇతను 1862లో అంటే 1835 నుంచి ఇట్లా కష్టాలు పడుతూ ఉంటే 1862లో డాక్టర్ విలియం హార్వే అనే ఆయనని కలవడం జరిగింది. ఎందుకంటే చెవి నొప్పితో పోయాడనమాట. ఆయన ఇయర్ సర్జన్ అట. ఆరల్ సర్జన్ అంటే ఈ చెవికి సంబంధించినవి అనమాట, ఆడియో అనమాట. సో, అయితే ఈయన భారీ ఆకారం చూసి 100 కిలోల భారీ ఆకారము, నోటోరియస్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ కదా, అందుకని ఆయన ఆశ్చర్యపోయి ఆయనకి సడన్గా అంతకుముందు ఒక మీటింగ్లో ఈయన హార్వే డాక్టర్ క్లాడ్ బెర్నార్డ్ అనే ఒక ఆయన డయాబెటిక్ స్పెషలిస్టు ప్రసంగం విన్నాడట డయాబెటీస్ మీద. ఈ డయాబెటీస్ అనేది కార్బోహైడ్రేట్కి సంబంధించిన వ్యాధి. కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా డయాబెటీస్ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది అని ఆయన అప్పటికే డాక్టర్ క్లాడ్ బెర్నార్డ్ అనే ఆయన 1860లో ప్రచారం చేస్తున్నట. అయితే ఈ క్లాడ్ బెర్నార్డు మన ఆయుర్వేదంలో అప్పుడు మన దగ్గర పాత ఆయుర్వేద పుస్తకాలు తిరిగేస్తే డయాబెటీస్ తగ్గాలంటే మాంసం తినాలని మనకి చరక సంహితలో బిఫోర్ క్రీస్తు నుంచి కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే కదా. గత వీడియోలో చాలాసార్లు చెప్పాను. అంటే మన ఆయుర్వేదంలో డయాబెటీస్ వాళ్ళకి మాంసం తినమని 1000 సంవత్సరాల క్రితమే చరకుడు చెప్పాడు. సో, అట్లా మనము బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కాబట్టి మన ఆయుర్వేదము అక్కడ ట్రాన్స్లేట్ అవ్వడము అట్లా కొంతమంది దాన్ని ట్రై చేయడము జరిగింది. అట్లా ఈ బెర్నార్డ్ అనే డాక్టరు ఇప్పుడు మనం చెప్పుకునే కీటోన్ డైట్ని ఆయన 1862లో ఒక ప్రసంగం ఇచ్చింది విలియం హార్వేకి గుర్తుకొచ్చిందనమాట. అయితే ఈ విలియం బాంటింగ్కి ఈ డైట్ ట్రై చేయమని చెప్పడం జరిగింది. సో, అప్పుడు ఏం చేశాడంటే బాంటింగ్ గత్యంతరం లేదు, ఎందుకంటే ఇప్పటిలాగా ఫెసిలిటీస్ లేవు అనమాట. ఆయన 100 కిలోల బరువుతో ఎటన్నా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలన్నా, గుర్రం మీద వెళ్ళాలన్నా, ఎట్లా వెళ్ళాలన్నా బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి డైట్ చేయక తప్పదని డిసైడ్ అయ్యి డైట్ స్టార్ట్ చేశాడు. ఈ డైట్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే ఆగస్టు 1862లో చేశాడు, 150 ఏళ్ళ క్రితం అనమాట. సో, అప్పటికి కూడా అప్పుడున్న టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అయితే మరీ తక్కువ, ఇతరత్ర టెక్నాలజీ కూడా చాలా తక్కువనే ఉండేది. అయితే ఈ బెర్నార్డ్ డయాబెటీస్ డైట్ని డాక్టర్ హెన్రీ సలహా మీద బాంటింగ్
ఆగస్టులో స్టార్ట్ చేశాడు. ఈ డైట్ ఏంటంటే బాంటింగ్ చేసిన డైట్ 3 మీల్ డైట్ అనమాట. రోజుకి 3 పూటలు. అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా అనమాట. అయితే ఈ 3 పూటల బ్రేక్‌ఫాస్ట్ ఏం తిన్నాడంటే మీట్, ఫిష్ ఆర్ గేమ్. అంటే మీట్ అంటే జనరల్‌గా మేక మాంసాన్ని మీట్ అంటాము. ఫిష్ అది కాకుండా గేమ్. గేమ్ అంటే ఇప్పుడు గొర్రె మాంసాన్ని ల్యాంబ్ అంటుంటారు ఫారిన్‌లో. గేమ్ అంటే వేరే కుందేలు మాంసము, జింక మాంసం, దుప్పి ఇట్లాంటి వాటిని జనరల్‌గా గేమ్ అంటుంటారనమాట. సో, పొద్దున బ్రేక్‌ఫాస్టు మాంసము లేదా చేపలు, మధ్యాహ్నము మాంసము లేదా చేపలు, రాత్రి మాంసము లేదా చేపలు. ఈ 3 పూటల మాంసం తినడం స్టార్ట్ చేశాడు 1862 ఆగస్టులో. అది అయిపోయింది. ఆ తర్వాత మరి ఆయన మాంసంతో పాటు ఇంకేమేమి తిన్నాడంటే ఎంత మాంసం తిన్నాడు అంటే ఒక పూటకి 5, 6 ఔన్సుల మాంసం తిన్నాడట. ఔన్స్ అంటే దాదాపు 28, 29 గ్రాములు అవుతుంది మన లెక్కలో. 5, 6 ఔన్సులు అంటే ఉదయము ఒక 150-160 గ్రాములు మాంసం తిన్నాడు. మధ్యాహ్నము 150-160 గ్రాముల మాంసం తిన్నాడు. రాత్రి 150-160 గ్రాముల మాంసం తిన్నాడు. అయితే ఉట్టి మాంసం తింటుంటే కొంచెము నోరు సరిగా రుచిగా ఉండదని చెప్పి నంజుకోవడానికి 1, 2 ఔన్సులు ఎండిపోయిన బ్రెడ్, గట్టిగా ఉండేది ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు పక్కన పెట్టుకునేవాడట. దాని బరువు ఎంత అంటే 1 ఔన్స్ అంటే 30 గ్రాములు అనుకోండి. 2 ఔన్సులు అంటే 50 గ్రాములు. అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఏదైనా 50 గ్రాములు దాటకుండా పెట్టుకున్నాడనమాట. అంటే ప్రతి పూటకి 50 గ్రాములు దాటకుండా. ఎందుకంటే ఇప్పుడంత టెక్నాలజీ లేదు కదా. సో, అవి ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు కాకుండా కుక్డ్ ఫ్రూట్ కూడా పెట్టుకున్నాడు. బహుశా కుక్డ్ ఫ్రూట్ అంటే వాళ్ళ దగ్గర మరి 1862లో ఏముందో మరి డ్రై ఫ్రూట్ అని మనం అనుకోవచ్చు అనుకుంటా. అయితే ఈ 3 పూటలు ఘనాహారం కాకుండా వాళ్ళు ఇంగ్లాండ్‌లో అప్పుడు చలి ప్రాంతం కదా, గీటర్స్ అంత టెక్నాలజీ డెవలప్ కాని కాలంలో వేడిగా ఉండడం కోసం మార్నింగు 4, 5 గ్లాసులు వైన్ తాగేవాడట ఆయన. అంటే పొద్దున లేవగానే మనం టీ తాగినట్టుగా వాళ్ళు వైన్ తాగుతారు కదా, అట్లా రోజు 4, 5 గ్లాసులు వైన్‌తోనే ఆయన డే స్టార్ట్ అయ్యేది. తర్వాత 3 పూటలు మాంసం తిన్నాడు. సాయంత్రం పూట టీ తాగే అలవాటు ఉందట ఆయనకి. ఈ టీలో ఏం చేశాడంటే అంటే బ్రెడ్ అంటే మిల్క్ టీ కాకుండా ఓన్లీ డికాషన్ టీ, బ్లాక్ టీ తాగేవాడట. ఆ బ్లాక్ టీ తాగే ముందు కూడా కొంచెం ఒక బ్రెడ్ ముక్కని కరకర నమిలేసి కొంచెము బ్లాక్ టీ తాగేవాడట. అయితే ఇతను అవాయిడ్ చేసిన మెయిన్ ఫుడ్స్ ఏం అవాయిడ్ చేశాడు ఇంగ్లాండ్‌కి సంబంధించినవి అంటే బ్రెడ్, ఈ ఏదో నంజుకోవడానికి తప్ప మెయిన్ బ్రెడ్ మానేశాడు. మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తానికి మానేశాడు. బీర్ అసలు తాగలేదట. వైన్ తాగాడు రోజు 4, 5 గ్లాసులు కానీ బీర్ అసలు ముట్టుకోలేదు. స్వీట్స్ మొత్తానికే మానేశాడు. ఆలుగడ్డలు, పొటాటోస్ మొత్తానికే మానేశాడు. అదర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే గోధుమలు, బియ్యం అట్లాంటి అప్పుడు ఏమి అవైలబుల్ ఉండేనో స్వీట్స్ అంటే దుంపలు, ఈ క్యారెట్స్, బీట్రూట్ లాంటివి కూడా మానేశాడనమాట. అట్లా స్ట్రిక్ట్‌గా డైట్ చేశాడు. అయితే ఉదయం వైన్ తాగాడు, 3 పూటలు మాంసం తిన్నాడు, సాయంత్రము బ్లాక్ టీ తాగాడు. రాత్రి కూడా మరి మందు కావాలి కదా ఫారినర్స్‌కి, అందుకని రాత్రిపూట ఇతను విస్కీ, వైన్ ఇట్లాంటివి తీసుకునేవాడట. ఫ్యూ మోర్ ఔన్సెస్ ఆఫ్ ఏ టంబ్లర్. టంబ్లర్ అంటే మనము ఒక పాత్ర, మనము ఎంత అంటే ఒక పెద్దగానే ఒక 150, 200 ml, ఒక పావు లీటర్ అనుకుందాం. ఒక పావు లీటరు జిన్ను కానీ, విస్కీ కానీ, బ్రాందీ కానీ
ఈవినింగ్ తీసుకుని ఆ తర్వాత మాంసం తిని పడుకునేవాడట. అంటే పొద్దున వైన్ తాగేవాడు 4-5 గ్లాసులు, సాయంత్రము ఒక పావు లీటర్ 200 గ్రాములు అనుకోవచ్చు, 200 ml పావు లీటరో జిన్, విస్కీ, బ్రాందీ కూడా తాగేవాడట. తాగి అట్లా డైట్ స్టార్ట్ చేశాడు. ఏం మిస్ కాలేదనమాట. 3 పూటల ఆహారము, ఉదయం వైను, రాత్రి జిన్ను, టీ అన్నీ అయిపోయాయి. సో ఇట్లా డైటు ఆగస్టు 1862 నుంచి మొదలుపెట్టి కొద్ది రోజులు అయ్యేసరికి 10 నెలలు గడిచాయి అనమాట. స్ట్రిక్ట్గా చేసుకుంటూ పోయాడు. మే 1863 వరకు వచ్చేసరికి ఈ 10 నెలల్లో 35 పౌండ్లు సునాయాసంగా తగ్గాడట. ఎందుకంటే ఉదయం, సాయంత్రం, రాత్రి మందేసేవాడు కాబట్టి. అయినప్పటికీ కూడా 35 పౌండ్లు అంటే 16 కేజీలు తగ్గిపోయాడు అనమాట. అంటే 100 నుంచి 84కి వచ్చేసాడనమాట. ఆ తర్వాత డైటు ఇంకా అట్లనే కంటిన్యూ చేశాడట. ఇంకో 10 నెలల నుంచి 18 నెలలు అంటే 1.5 ఇయర్కి వెళ్ళేసరికి జనవరి ఎండింగ్ 1864 వచ్చేసింది. అప్పటికి 50 పౌండ్లు తగ్గాడట. అంటే 23 కిలోలు తగ్గాడనమాట. అంటే 1862కున్న అప్పటి లెక్కల ప్రకారము 40 కిలోలు అధిక బరువు అయితే అందులో 23 కిలోలు తగ్గడం అనేది ఒక పెద్ద దేశంలోనే అద్భుతమైన కార్యం అన్నమాట అది అప్పటికి. సో 1.5 ఇయర్లో 23 కిలోలు తగ్గిపోయాడు. ఆ తగ్గడంలో ఆయన ఒబేసిటీ మొత్తం తగ్గిందనమాట. అప్పటి టెక్నాలజీ ప్రకారం 100 నుంచి 23 కిలోలు అంటే 77కి వచ్చేసాడనమాట. 77కి వచ్చాడు. 5'5" హైటు. అప్పటికి ఆయన ఫిజికల్ ఇది ఉంది కాబట్టి అప్పటి లెక్కల ప్రకారం ఆయన ఆరోగ్యంగా బాగా మెరుగుపరుచుకున్నాడు. దానివల్ల ఇతరత్ర ఆయన వాళ్ళు బూట్లు వాడతారు కాబట్టి వంగి బూట్లు తొడుక్కోవడం కష్టంగా ఉండేదట. ఏదన్నా వస్తువు పైకి చేయలేపాలన్నా కష్టము. అట్లా అన్ని కష్టాలన్నీ, నొప్పులు గిప్పులు ఇవన్నీ మాయమైపోయి పర్ఫెక్ట్ ఆరోగ్యంగా తయారయ్యాడట. అయితే ఇన్ ద మీన్ టైము 1.5 ఇయర్ డైట్ చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. అయితే ఒక 6 నెలలు పోయాక ఈ డైట్తో బెనిఫిట్ అయ్యానని చెప్పి ఆయన, బ్రిటిష్ వాళ్ళు అప్పటికే బాగా తెలివైన వాళ్ళు కదా, ఈ డైట్ని ప్రచారం చేయాలని డిసైడ్ చేశాడట. హీ పబ్లిష్డ్ ఏ పాంప్లెట్ ఆర్ మినీ బుక్ ఆఫ్ 16 పేజెస్ అనమాట. 1863లో 1863 16 పేజీలతో ఒక చిన్న బుక్లెట్ వేసాడనమాట. ఆ బుక్లెట్ పేరు ఏంది అంటే లెటర్ ఆన్ కార్పులెన్స్ అడ్రస్డ్ టు ది పబ్లిక్. కార్పులెన్స్ అంటే ఒబేసిటీ అని చెప్పుకున్నాం కదా. లెటర్ ఆన్ ఒబేసిటీ అడ్రస్డ్ టు పబ్లిక్ అంటే ప్రజలకి బహిరంగ లేఖ టైప్లో హెడ్డింగ్ పెట్టి 16 పేజీల పుస్తకం పబ్లిష్ చేశాడు. ఈ బుక్ ఇంగ్లాండ్లో ఎంత సక్సెస్ అయిందంటే ఈ బుక్ని వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేశారట. ఈ అంటే అమెరికాలో వేరే ట్రాన్స్లేషన్ తర్వాత అమెరికాలో అమ్మారట, జర్మనీలో అమ్మారట, ఆస్ట్రియాలో అమ్మారట, ఫ్రాన్స్లో కూడా అమ్మారట. అయితే ఇది ఎంత పాపులర్ అయిందంటే ఈ బ్రిటిష్ మెడికల్ జర్నల్ రికార్డ్స్ ప్రకారము ఈ 1863లో ఫ్రాన్స్ రాజు ది ఎంపరర్ ఆఫ్ ఫ్రెంచ్ ఈ డైట్ని ట్రై చేశాడు, బెనిఫిట్ పొందుతున్నాడని, ఫ్రెంచ్ రాజు బెనిఫిట్ పొందుతున్నాడని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో రాసేసరికి దానికి ఇంకా పాపులారిటీ వచ్చిందట. అట్లా పబ్లిక్ ఇంకా అట్రాక్ట్ అయ్యారు. అయితే ఇట్లా బాంటింగ్ ఇంకా ఈయన సాధించిన ఘనత ఇంకా ఏంటంటే 1864లో అప్పటి వరకు మనం ఈ డైట్ అని అంటున్నాం కదా, ఆయన యూరోప్లో, అమెరికాలో డైట్కి పర్యాయ పదంగా మారిపోయాడట. అంటే నిక్ నేమ్ అయిపోయాడు అనమాట. అయితే ఎంత పాపులర్ అయిపోయాడంటే బాంటింగ్ అంటే డైట్ అన్న మీనింగ్తోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ బాంటింగ్ అన్న ఆయన పేరుని డైటింగ్ అన్న అర్థం కింద ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఆయన ఎక్కాడనమాట. ఎప్పుడు అంటే 1864లో డైటింగ్ చేస్తున్నావా అని అడిగితే ఆర్ యూ డూయింగ్ బాంటింగ్
అని అనడము, లేదా ఆర్ యు బాంటింగ్ అనే గో అంటే ఎవడన్నా బాగా లావు ఉన్న వాళ్ళకి డూ బాంటింగ్ అని చెప్పడము, ఇట్లా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలోకి చరిత్రలోకి ఎక్కాడనమాట ఆయన. సో అయితే అట్లా చరిత్రలో ఇతను కీటో డైట్ ఇతను చేసింది ఏంది, కీటో డైట్, ఇట్లా చరిత్రలో నిలిచిపోయాడనమాట. అయితే 1864లో డిక్షనరీలో డైట్ అంటే బాంటింగ్ అన్న పేరు తెచ్చుకున్నాక 1965లో పాల్ మాల్ గెజిట్లో కూడా ఆయన పేరు ఎక్కిందట. అప్పుడు ఇంగ్లాండ్లో 150 ఏళ్ళ క్రితం అక్కడ రూల్స్ ప్రకారము గెజిట్లో పబ్లిష్ అయ్యడము అంటే అఫీషియల్గా అనమాట. వాళ్ళు ఏమని పబ్లిష్ చేశారంటే, ఎవరన్నా లావుగా ఉన్నా, నర్వస్గా ఉన్నా, గౌటీగా ఉన్నా మేము వాళ్ళకి వి రికమెండ్ స్ట్రాంగ్లీ టు డూ బాంట్. అంటే ఎవరైనా బాగా లావుగా ఉన్నా, నర్వస్గా ఉన్నా, ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని బాంట్ చేయమని రికమెండ్ చేస్తున్నామని ఇంగ్లాండ్ అఫీషియల్ గెజిట్లో యాడ్ చేశారట. సో అట్లా విలియం బాంటింగ్ అనే ఆయన డైట్ చేసి నాలాగా అనమాట, డైట్ చేసి మొదట్లో అమెరికా, యూరోప్లో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చరిత్రకి ఎక్కాడు. ఆ తర్వాత డిక్షనరీలో బాంటింగ్ అంటే డైటింగ్ అన్న స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇతను పబ్లిష్ చేసిన బుక్ 16 పేజీల ఈ లెటర్ ఆన్ కార్పులెన్స్ అనేది ఈ కీటో డైట్ పుస్తకాలకి మొదటి అఫీషియల్గా ప్రచురణ, ప్రింటింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత పబ్లిష్ చేసిన కీటో డైట్ బుక్ కింద చరిత్రలో నిలిచిపోయిందనమాట. ఇప్పటికీ అదే రికార్డుగా ఉందన్నమాట. ఎందుకంటే అంతకుముందు డైట్ మీద పుస్తకాలు ప్రింట్ కాలేదు. సో ఇట్లా చాలా ఈ విలియం బాంటింగ్ డైట్ అనేది చాలా ఇన్స్పైరింగ్ డైటు అట్లా చేశారు. మనము 150 ఏళ్ళ తర్వాత కూడా డైట్ చేయాలంటే ఆపసోపాలు పడుతున్నాము, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోలేదు. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.